న్యూస్ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె సొంతూరు రోహ్తక్ చెందిన అంతర్జాతీయ రెజ్లర్ సత్యవర్త్ కడియన్ను సాక్షి వివాహం చేసుకోబోతోంది. సత్యవర్త్ అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు కూడా గెలిచాడు. ఆయన సాక్షి కంటే 2 ఏళ్ల చిన్నవాడు. రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లకముందే వీరి పెళ్లి నిశ్చయమైంది. ఇండియాపై తనకున్న క్రికెట్ అనుభవంలో హర్భజన్ సింగ్ ను మర్చిపోలేనన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. హర్భజన్ సింగ్ ఇప్పటికీ తనకు కలలోకి వస్తాడని చెప్పాడు. టాస్మానియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన పాంటింగ్ స్పిన్నర్ హర్భజన్ ను పొగిడాడు. టెస్ట్ మ్యాచ్లలో హర్భజన్ సింగ్ 10 సార్లు పాంటింగ్ ను అవుట్ చేశాడు. అందులో 3 డక్లున్నాయి. పాంటింగ్ ను టెస్టుల్లో ఇన్నిసార్లు ఎవరూ అవుట్ చేయలేదు. భారత్ తరపున మొట్టమొదటి టెస్ట్ హ్యాట్రిక్ చేసిన హర్భజన్ సింగ్ ఆ ఘనతను ఆసీస్ జట్టుపైనే సాధించాడు. టాస్మానియా ఆస్ట్రేలియాలోని ఓ దీవి. రికీ పాంటింగ్ పుట్టింది అక్కడే. వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది ఐసీసీ. టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో మాత్రం 2nd ప్లేస్ లో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. పాకిస్తాన్ తో జరిగిన 5 మ్యాచ్ల వన్డే సిరీస్ లో 274 పరుగులు చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ 4వ స్థానానికి దూసుకొచ్చాడు. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు 7, 8 స్థానాల్లో ఉన్నారు. తూర్పు కొలంబియాలో అత్యంత భద్రత ఉన్న కాంబిటా జైలుకు ఓ పావురం వచ్చింది. మామూలుగా అయితే ఇది చిన్న విషయమే. అయితే వస్తూ ఆ పావురం వీపుపై ఓ మొబైల్ ఫోన్, అందులో ఓ పెన్ డ్రైవ్ మోసుకొచ్చింది. చాలా పగడ్బందీగా ఓ మొబైల్ ఫోన్ ను పెన్ డ్రైవ్ ను కలిపి వాటిని నిరోధ ప్యాకెట్లో వేసి పావురానికి గట్టి జైల్లోకి పంపారు. పావురానికి కట్టిన ప్యాక్ ను తీసి దానిని గాల్లోకి వదిలేసిన జైలు అధికారులు వీటిని ఎవరి కోసం ఎవరు పంపిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మాహుతి దాడులతో కాబూల్ రక్తసిక్తమైంది. బాంబు పేలుళ్లలో 24 మంది చనిపోయారు. మరో 91 మంది తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలో నిమిషాల వ్యవధిలో జరిగిన 2 ఆత్మాహుతి దాడుల్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో పాటు పోలీసులు చనిపోయారు. ఈ పేలుళ్లతో ఘటనా ప్రాంతం భయానకంగా మారిపోయింది. తామే బాధ్యులమంటూ తాలిబన్లు ప్రకటించారు. వరుస టైఫూన్లు జపాన్ను వణికిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 10కి పైగా తుఫాన్లు జపాన్ను అతలాకుతలం చేయగా తాజాగా మరో తుఫాన్ జపాన్పై విరుచుకుపడుతోంది. నాగసాకి పట్టణం సమీపంలో తీరం దాటిన శక్తివంతమైన టైఫూన్ ఉత్తర ప్రాంతం దిశగా ప్రయాణిస్తోందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. టైఫూన్ ప్రభావంతో బలమైన గాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జర్మన్కు చెందిన కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ 20కి పైగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వినియోగదారుల చట్టాలను ఉల్లంఘించిందని యూరోపియన్ కమిషన్ తేల్చింది. కర్బన ఉద్గారాల స్కామ్లో వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. వినియోగదారులు చట్టబద్ధంగా నష్టపరిహారం కిందకు వస్తారా లేదా అన్నది న్యాయస్థానాలు తేల్చుతాయన్నారు. గజేంద్ర మోక్షానికి రివర్స్ సీన్ ఇది. నాడు మడుగులో మొసలి బారిన పడ్డ ఏనుగును రక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దిగివచ్చాడన్నది పురాణ కథ. కానీ ఓ ఆఫ్రికన్ ఎలిఫెంట్ మాత్రం ఏ సాయం అవసరం లేకుండానే మొసలికి ముచ్చెమటలు పట్టించింది. నీళ్లలో ఉండి తొండాన్ని పట్టుకునే ఆ తొండంతోనే విసిరి కొట్టి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. సిరిగింటి నేషనల్ పార్క్ లో జరిగింది సంఘటన. సికింద్రాబాద్ బోయిన్పల్లి ప్రాంతం వినూత్న గణపతులకు వేదికగా నిలిచింది. కేజీ బంగారు ఆభరణాలతో బంగారు గణపతిని ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగులతో హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ వచ్చి లంక దహనం చేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. గణపతి మండపాన్ని సందర్శించిన టీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు బంగారు తెలంగాణ కాబోతుందనడానికి ఈ బంగారు గణపతే నిదర్శనమన్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ హంసవాహన సేవ జరగనుంది. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 21 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో వరసిద్ధి వినాయకుణ్ణి వివిధ రూపాల్లో పూజించనున్నారు భక్తులు.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముంబైలో వినాయక చవితి వేడుకలకు వైభవంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గణేశుడిని దర్శించుకునేందుకు సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వినాయకుడిని దర్శించుకుని ఏకంగా డప్పు వాయించి స్వామి పట్ల భక్తిని చాటుకుంది. గణేష్ చతుర్థి అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది రాఖీ. న్యూజెర్సీలో భారీ గణనాథుని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వినాయక విగ్రహం ఇదే. ఉత్తర భారతీయులంతా కలిసి మహాకాయుణ్ణి ప్రదర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. And being Hindu, I feel so proud to be here today celebrating this Ganesh Chaturthi. I think we are all privileged to be here and talking about Ganesh Ji. I want to thank everybody here who came in and want to pray. I think it's a blessing and we should all support all this. Thank you.